వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు పాస్పోర్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మొన్న ఒక 4-5 మంత్స్ బ్యాక్ నుంచి వస్తుందండి. అదేంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేటు ప్రొడ్యూస్ చేయాలి అని. అయితే చాలామంది ఆ విషయం తెలియక పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయటం, రీస్లాట్ పెట్టుకొని రమ్మడం, మ్యారేజ్ సర్టిఫికేట్ పట్టుకొని రమ్మడం జరుగుతుంది. అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి పాస్పోర్ట్ అనేది రాదా అంటే క్వశ్చన్. ఖచ్చితంగా వస్తుందండి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే సేమ్ ఫార్మేట్ ఒకటి అనెక్సర్ జే అనే ఒక ఫార్మేటు మనకి గూగుల్లో అవైలబుల్ ఉంటుంది. మనం సిస్టంలో అనెక్సర్ జే ఫర్ పాస్పోర్ట్ అని చెప్పి కొడితే మనకి పాస్పోర్ట్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ తీసుకొని దాని మీద హాఫ్ కార్డ్ సైజు ఫోటో అనేది భార్యాభర్తలది అంటించి స్టిక్ చేసి మనకి అప్లికేషన్లో లెఫ్ట్ సైడు హస్బెండ్ డీటెయిల్స్, రైట్ సైడ్ వైఫ్ డీటెయిల్స్ ఉంటాయి. అవి ఫిల్ చేసి ఆధార్ నెంబరు, పేరు అన్నీ ఫిల్ చేసి దాని మీద ఇద్దరు సిగ్నేచర్స్ చేసి అది పెడితే సరిపోతుందండి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా ఆ డాక్యుమెంట్ అప్లై చేస్తే మీకు పాస్పోర్ట్ అప్రూవల్ అయితే అయిపోతుందన్నమాట. అది అందువల్ల ఏంటంటే మీరు చేయాల్సింది ఫస్ట్ స్లాట్ పెట్టుకున్నప్పుడే, ఫస్ట్ డే వెళ్ళేటప్పుడే మీరు ఈ అనెక్సర్ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయిన వాళ్ళు ఈ అనెక్సర్ జే అనే ఫామ్ని క్యారీ చేస్తే మీకు ఏ ఇబ్బంది లేకుండా పాస్పోర్ట్ అప్లికేషన్ అయితే మనకి సబ్మిట్ అయితే అయిపోతుంది. అయితే ఇందులో కొంతమంది పెళ్ళైన వాళ్ళు మాత్రం మనం పాస్పోర్ట్కి అప్లై చేసేటప్పుడు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని అడుగుతుంది కదా, మ్యారీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది మనకి అక్కడ వైఫ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి మీరు ఈ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళు చాలామంది తెలీదు, అక్కడ వరకు వెళ్ళినంత వరకు వాళ్ళకి పాస్పోర్ట్కి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని తెలియకపోవడం వల్ల అందరికీ రీస్లాట్లు పెట్టి పంపిస్తున్నారనమాట. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం అనెక్సర్ జే ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాది ఫిల్ చేసి పట్టుకొని వెళ్ళండి. అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి మాత్రమే, ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళండి. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళకపోతే ఇప్పుడు అప్పటిలాగా యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అది మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ అనెక్సర్ జే ఫామ్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని, లేదంటే హ్యాండ్ బై హ్యాండ్ తీసుకొని అక్కడికి వెళ్ళండి. పాస్పోర్ట్ అయితే సబ్మిట్ అయిపోతుంది. రీస్లాట్తో పని లేదు. లేకపోతే మళ్ళీ రీస్లాట్ పెడతారు, మళ్ళీ ఒక 10-15 డేస్ వెయిటింగ్ లిస్ట్ ఇదంతా వస్తుంది అనమాట. అందువల్ల పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా అనెక్సర్ జే ఫామ్ని అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.